బిల్వపత్రం అంటే ఇట్లా 3 ఆకులతో ఉండేది బిల్వపత్రం. దీన్ని బిల్వపత్రం అంటారు. బిల్వపత్రం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మహాశివుడు. ఆయనను బోలాశంకరుడు అని కూడా అంటారు. ఆయనకు ఒక చిన్న చెంబుతో నీళ్లు అభిషేకం చేసి ఒక బిల్వపత్రం పెడితే ఆయన ఎంతో సంతృప్తి చెందుతాడు. అయితే ఈ బిల్వపత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇట్లా 3 ఆకులు కలిగిందే తెంపి శివుడికి అర్పించాలి. ఈ 3 ఆకుల బిల్వపత్రాన్ని మనం శివుడికి అర్పిస్తే మన 3 జన్మల పాపాలు నశిస్తాయని ఉంది కాబట్టి పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ బిల్వపత్రం కంపల్సరీ శివుడికి ఎక్కిస్తారు. ఇది మనం ఇళ్ళల్లో చిన్న చిన్న తొట్లల్లో కూడా నాటుకోవచ్చు. ఇది ఇంట్లో ఉంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పులు ఉంటే అప్పులు తీరిపోతాయి. మంచి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందని బిల్వ చెట్టును అందరూ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇలా తొట్లల్లో కూడా మంచిగా పెంచుకుంటున్నారు. ఇది మంచిగా పెరుగుతుంది. ఇంట్లో ఉంటే మంచి శుభం కలుగుతుంది ఆ ఇంటికి. బిల్వపత్రానికి ఇంకో పేరు మారేడు దళం అని. దీని మారేడు చెట్టు అని కూడా అంటారు. దీనికి మారేడు చెట్టుకి మంచి కాయలు కూడా కాస్తాయి, మారేడు కాయలు. ఆ మారేడు కాయలలో మంచి గుజ్జు వస్తుంది. అవి మంచిగా మక్కినాక దాంట్లో చక్కెర కలిపి దాన్ని షర్బత్ చేసుకొని తింటే ఈ ఎండాకాలంలో ఎండ నుంచి మంచి ఉపశమనం పొందుతారు. దాంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర వేసుకొని తినకూడదు. ఈ మారేడు పత్రి రోజు 2 పొద్దున తెంపుకొని తింటే పచ్చివైనా లేదా ఇప్పుడు ఎండాకాలంలో మంచిగా ఎండబెట్టి పొడి రూపంలో పెట్టుకొని రోజు ఒక 1/2 స్పూన్ పొడి నీళ్ళలో కలుపుకొని వేడి నీళ్ళలో వేడి చేసి ఒక పొంగు వచ్చినాక తాగినా చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిక్ని కూడా మంచిగా అరికడుతుంది. ఇంకా బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇంకా లివర్కు కూడా ఇది చాలా మంచిది. లివర్ వాపు, ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతుంది. మంచి లివర్కు చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ఇది మన డాక్టర్ని సంప్రదించి మనము వాడుకోవాలి. ఇంకా ఒకవేళ ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే రోజు 1 లేదా 2 పత్రాలు తీసుకొని నమిలి అయినా తినొచ్చు పచ్చివి, లేదా కొంచెం 1 కప్పు డికాషన్ లాగా అందులో మసల పెట్టుకొని అయినా తాగవచ్చును. ఏమీ కాదు. చిన్నపిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు, ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, ఇంకా ఇంకేమైనా రోగాలు ఉన్నవాళ్ళు డాక్టర్ను సంప్రదించి తాగండి. మనంతలో మనము ఏది తీసుకోకూడదు. ఇంకా ఇలా కాయలు ఉంటాయి కదా, మారేడు కాయలు, వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత అందులో ఉన్న గుజ్జును తీసేసి మంచిగా ఆ గుజ్జంతా పోయిన తర్వాత అందులో భస్మం నింపి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్తారు పెద్దలు. ఈ మారేడుకాయలు దానికి కూడా మంచిగా ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. వీడియో లాస్ట్ వరకు చూడండి.